ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర ఆలయాలకు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ఆలవాలం ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలో ఉన్న గుంటూరు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రాలకు వేదికగా విరాజిల్లుతోంది. ఈ జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ క్షేత్రం అమరావతి. పంచారామ క్షేత్రాలలో అగ్రగామిగా దక్షిణ కాశీగా కీర్తింపబడుతున్న ఈ క్షేత్రంలో అమరేశ్వర స్వామి, బాల చాముండేశ్వరి మాతలు కొలువై ఉన్నారు. అమరావతి క్షేత్ర ప్రాశస్త్యమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? పవిత్ర ఆలయాలకు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ఆలవాలం ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలోని ప్రతి జిల్లా తీర్థక్షేత్రాలకు వేదికై విరాజిల్లుతోంది. అలా పవిత్ర క్షేత్రాలతో పునీతమైన జిల్లా గుంటూరు జిల్లా. చారిత్రక ప్రాధాన్యం గల ఈ జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ క్షేత్రమే అమరావతి. శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా. మనం ఈరోజు ఈ క్షేత్రంలో వెలసిన అమరేశ్వర స్వామిని, బాల చాముండేశ్వరి మాతను దర్శించుకోబోతున్నాం. చారిత్రక ప్రాధాన్యాలతో, అమరేశ్వర స్వామి లీలలతో పునీతమైన అమరావతి క్షేత్రం గుంటూరు నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమరావతి క్షేత్రానికి చేరుకునే మార్గం సుందరమైన ప్రకృతిని ప్రతిబింబిస్తుంది. మనోహరమైన కొండలు, కోనలు, ఎన్నెన్నో ప్రకృతి అందాలను ఈ మార్గంలో ఆస్వాదించే భాగ్యం కలుగుతుంది. పంచారామ క్షేత్రాలలో అగ్రగామిగా దక్షిణ కాశీగా కీర్తింపబడుతున్న ఈ క్షేత్రం ఇతిహాసపూర్వంగా, చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందింది. అమరావతి క్షేత్ర మహిమ అపూర్వమైనది. ఈ క్షేత్రం గురించి స్కాంద పురాణం, బ్రహ్మపురాణంలోని పూర్వఖండంలోనూ, పద్మపురాణంలోని ఉత్తర భాగంలోనూ చెప్పబడింది. పవిత్ర కృష్ణానదీ తీరాన క్రౌంచగిరిపై వెలసిన అమరేశ్వర్ని స్వయంగా అమరేంద్రుడు ప్రతిష్ఠించాడని ఆయా పురాణాల ద్వారా తెలుస్తోంది. పవిత్ర కృష్ణానదీ తీరాన క్రౌంచగిరిపై వెలసిన అమరేశ్వరుని స్వయంగా దేవేంద్రుడు ప్రతిష్ఠించాడని స్కాందపురాణంలో పేర్కొనడం జరిగింది. 1517లో శ్రీకృష్ణదేవరాయలు, 1621లో హద్రికం పెద్దప్ప తదితర మహనీయులు ఈ క్షేత్రాన్ని దర్శించి విశేష కానుకలు, మాన్యాలు ఇచ్చి చరితార్థులయ్యారని తెలుస్తోంది. క్రీస్తుశకము 1783, 1861 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు హయాంలో ఈ ఆలయ అభివృద్ధి జరిగిందని తెలుస్తోంది. ఈ ఆలయం చాళుక్య భీముని కాలంలో క్రీస్తుశకం 892, 922లో నిర్మించబడిందని, అశోకుని కాలం నుంచి తరువాత శాతవాహనులు మొదలుగా వివిధ రాజవంశీయుల పరిపాలనలోనూ క్రీస్తుశకం 14, 15 శతాబ్దాల వరకు ఈ మహాక్షేత్రం అశేష ప్రజాదరణతో వర్ధిల్లినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. పచ్చని ప్రకృతి అందాలను ప్రతిబింబించే అమరేశ్వర స్వామి స్నానఘట్టంలో స్నానమాచరిస్తే సమస్త పాపాలు పోయి ముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అమరేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు ఇక్కడ ఆలయానికి సమీపంలో ఉన్న అమరేశ్వర స్వామి స్నానఘట్టానికి చేరుకుంటారు. సువిశాలమైన ఈ స్నానఘట్టం భక్తులను మైమరపిస్తుంది. పచ్చని ప్రకృతి అందాలు,
నదీ మధ్య భాగంలో ఉన్న లంకలు చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఆలయం వెనుక భాగాన కృష్ణమ్మ ప్రవహిస్తుండడంతో ఆలయం వెనుక భాగం, గోపురాల అందాలు భక్తులను మరో లోకంలోకి తీసుకువెళ్తాయి. స్త్రీ పురుష భేదం లేకుండా, చిన్నా పెద్ద తేడా లేకుండా ఇక్కడ కృష్ణవేణిలో భక్తులు స్నానాధికాలు చేస్తారు. శివా శివా అంటూ అమరేశ్వర స్వామిని స్మరించుకుంటూ పునీతులవుతారు. అమరావతి క్షేత్ర మహిమకు సంబంధించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. శివభక్తుడైన తారకాసురుడి బాధలు భరించలేక ఇంద్రాది దేవతలు శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు తారకాసురుణ్ణి వధించడానికి కుమారస్వామిని దేవసేనానిగా పంపిస్తూ తారకాసురుడి కంఠముందు ప్రాణలింగాలున్నాయని, అతని ప్రాణాలు దానిలోనే ఉన్నాయని, వాటిని ఛేదిస్తే తారకుడు మరణిస్తాడని చెప్పాడట. అయితే ఆ లింగం ఎన్ని ముక్కలై ఎక్కడెక్కడ పడుతుందో ఆ స్థలాలందు అవి పెరుగుతాయని, అందువల్ల ఆ లింగ శకలాలు పడిన చోట వాటిని ప్రతిష్ఠించి పూజిస్తే శుభం కలుగుతుందని పరమేశ్వరుడు చెప్పాట. పరమేశ్వరుని సలహా మేరకు కుమారస్వామి తారకాసురుణ్ణి వధించాడు. లింగ శకలాలు పడిన చోట ఇంద్రాది దేవతలు ప్రాణప్రతిష్ఠలు చేశారట. ఆ పంచలింగ శకలాలు పడిన క్షేత్రాలే పంచారామాల పేరుతో శివక్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచాయి. వాటిలో ప్రసిద్ధమైనది అమరావతి. మూడు ప్రాకారాలతో సువిశాలమైన ఆవరణలో నిర్మితమైన ఈ ఆలయం భక్తులకు కావలసిన మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపుర సుందరీదేవి ఆలయాలు దర్శనమిస్తాయి. రెండవ ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు, యజ్ఞశాల దర్శనమిస్తాయి. మూడవ ప్రాంగణంలోకి వెళ్ళేటప్పటికల్లా ఆ దేవాలయ ప్రాంగణంలో ఎటువైపు అయితే కాశీ దివ్యక్షేత్రం ఉంటుందో ఆ దిశలో కాశీ విశ్వేశ్వరుడు, ఎటువైపు అయితే శ్రీశైల మల్లికార్జునుడు ఉన్నాడో ఆ దిశలో శ్రీశైల మల్లికార్జునుడు, ఎటువైపు అయితే మనకు కాళహస్తి ఉందో అటువైపు కాళహస్తీశ్వర స్వామి, చండీశ్వర స్వామి దేవాలయాలతో పాటుగా పంచాయతన శైవ క్షేత్రంగా కూడా ఆయన కీర్తింపబడుతోంది. పంచాయతనం అంటే విష్ణువు, శివుడు, పార్వతి, వినాయకుడు, ఆదిత్యుడు, ఈ ఐదు కూడాను ఈ దేవాలయంలో మూడో ప్రాకారంలో ఉన్నాయి. కాబట్టి ఇది పంచాయతన శైవ క్షేత్రం అని చెప్పేసి అంటాం. ఈ శైవ క్షేత్రాన్ని దర్శిస్తే 7 పుణ్యక్షేత్రాలు దర్శినంతవంటి పుణ్య ఫలాన్ని కూడాను పొందవచ్చునయ్యా అని చెప్పేసి శాస్త్ర విదితం. అమరేశ్వర స్వామి ఆలయమంతా శివనామస్మరణతో మారుమోగుతుంది. శివాయ నమః అంటూ స్మరించుకునే భక్తులు ఇక్కడ అమరేశ్వర స్వామిని దర్శించుకుని అలౌకిక ఆనందాన్ని పొందుతారు. ఆలయం వెలుపల మొదటగా మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. పంచలోహాలతో చేసిన ఈ ధ్వజస్తంభాన్ని భక్తులు భక్తితో పూజిస్తారు. ధ్వజస్తంభానికి ఎదురుగా తూర్పున సూర్యభగవానుని ఆలయం ఉంది. ఇక్కడ స్వామిని దర్శించే భక్తులకు సూర్యభగవానుడు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాడని చెబుతారు.
ఆలయ ప్రాకారాల మీద అలనాటి శాసనాలు మనకు దర్శనమిస్తాయి. ఇవి అమరావతి క్షేత్ర ప్రాశస్త్యాన్ని, ఆలయ విశేషాలను విశదీకరిస్తాయి. ఇదే ప్రాంగణంలో కుడివైపున బాలచాముండేశ్వరి మాత దర్శనమిస్తుంది. భక్తుల కోర్కెలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచిన బాలచాముండేశ్వరి మాత ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటోంది. శ్రీ బాలచాముండి హృదయేశ ఈశ హిమశైలపురశేఖరా అమరావతి పుణ్యక్షేత్రాదివాస శ్రీ అమరలింగేశ్వర అమరావతి పుణ్యక్షేత్రాదివాస శ్రీ అమరలింగేశ్వర ఏ నాట్యలోల ముల్లోకపాల శ్రీ అమరలింగేశ్వర స్వామి కరుణగని మమ్మేలరా. గర్భగుడిలోకి ప్రవేశించగానే పంచలోహాల స్వరూపుడైన నందీశ్వరుడు దర్శనమిస్తాడు. నందీశ్వరుని భక్తితో పూజించిన భక్తులు శివనామ స్మరణ చేసుకుంటూ అమరేశ్వర స్వామి దర్శనం కోసం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. సర్వజ్ఞ సర్వ సుగుణాలయ సర్వవంద్య జ్వాలాముఖీభవ సితాంగ త్రినేత్రధారి స్వామి సదాశివ కృపాలయ నీలకంఠ క్రౌంచాద్రివాస చరణౌ శరణం ప్రపద్యే అంటూ భక్తులు ఇక్కడ అమరేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. గర్భాలయంలో దర్శనమిచ్చే అమరేశ్వర స్వామి 15 అడుగుల ఎత్తులో స్ఫటికవర్ణ శివలింగ రూపంలో దర్శనమిస్తారు. నమో నమ శంకర పార్వతీభ్యాం హరహర మహాదేవ. అమరారామం అంటే అమరావతి అయింది. అమరావతిలో దేవుడు కనుక అమరేశ్వరుడైనాడు. ఈశా అంటే ప్రభు, అమరులు అంటే దేవతలు. ఈశా అంటే ప్రభు అంటే ఏమిటయ్యా అంటే మానవుని రక్షించేటువంటి యొక్క వాడు అమరేశ్వరుడు అని అర్థం. ఈ దేవాలయం 3 ప్రాకారాల్లో ఉంటుంది. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అని. అట్లాగే 3వ ప్రాకారంలో లోపల జీవుడు ఉంటాడు. ఆయనే పరమాత్మ. అమరేశ్వర స్వామి వారి కింద నుంచి కూడా పెరుగుతూ వచ్చాడు. అలనాడి దేవేంద్రుడైనటువంటి యొక్క ఇంద్రుడు ఎంత పెరిగితే ఎంత కడతానన్నట్టుగా స్వామివారిని ఆ యొక్క ఇంద్రుడు గుడి కట్టలేకపోయినట్టుగా, ఇంద్రుడు పరమేశ్వరుడు ప్రార్థించినట్టుగా పరమేశ్వరుడు స్వప్నంలో కనపడి నాకు బంగారం మారేడుదలాలతో పూజ చేస్తే ఆగిపోతానన్నట్టుగా అప్పుడు పరమేశ్వరుడికి ఇష్టమైన యొక్క ధనధాన్యాలు మణిమాణిక్యాలు కావు. త్రిదం త్రిగుణాకారం త్రినేత్రం చత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఇది స్వయంభూతో కూడిన దైవాంశలింగంగా చెప్పబడుతోంది. ఇక్కడ అమరేశ్వరుడు ఆశుతోషుడు, అభయంకరుడు, సర్వశత్రు నాశకారకుడు. ఇక్కడ ఉన్నటువంటి తల్లి బాలచాముండేశ్వరీదేవి. ఆమె ఆశ్రిత మందారవల్లి, పిలిచిన పలికేటువంటి దేవత. అందుకనే పిలిచిన పలుకు దేవత అభీష్టముల సంగడి కామదాయని కొల్చెడి నీదు భక్తులదే కోరగ వచ్చిరమ్మ శివశంకరి తల్చిన వారి నెల్ల భరతత్వము తెల్పెడివో శివంకరి పిలిచిన వెంటనే పలికి ప్రేమను కొర్కెల తీర్చు శంకరి అని ఎందరో మహాకవులు ఈ అమ్మవారి గురించి అనేకమైనటువంటి విఖ్యాతవంతమైనటువంటి కవితలు కూడాను అల్లడం జరిగింది. పరమపావని కృష్ణానదీ తీరాన అమరేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న మందిరం ధ్యాన మందిరం. కపోతేశ్వర స్వామి ధ్యాన మందిర ప్రాంగణంలో ఉన్న ఆంజనేయ స్వామి భక్తుల భయాలను పోగొడతాడని భక్తులు విశ్వసిస్తారు. శ్రీరామదూతం శిరసా నమామి. భజే రమ్య రంభావదీ నిత్యవాసం భజే బాలభాను ప్రభాచారు భాసం భజే చంద్రికాకుందమంద. కలియుగ కైలాసంగా పేర్గాంచిన అమరావతి దివ్యక్షేత్రంలో పరమపావని కృష్ణానదీ తీరాన నెలకొల్పిన
వాయునందనుని విగ్రహం భక్తులను భక్తి పారవస్యంలో ముంచుతుంది. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి 21 అడుగుల ఎత్తులో అత్యంత సుందరంగా విశాలమైన షిరిడీ సాయి పర్తీ సాయి కపోతేశ్వర ధ్యాన మందిర ప్రాంగణంలో నిర్మించిన ఈ విగ్రహం అమరేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోనే ఉండటం విశేషం. గంభీరమైన వక్షస్థలం, మెడలో రుద్రాక్షమాల, కంఠం వద్ద ఏకముఖి రుద్రాక్షతో సహా స్వర్ణ కంఠాభరణాలతో ధ్యానాంజనేయ స్వామిని నిర్మించారు. విశాలమైన ప్రాంగణంలో నిలవై ఉన్న ఆంజనేయ స్వామి ఇక్కడ భక్తుల కోరికలను తీరుస్తాడని భక్తులు విశ్వసిస్తారు. దక్షిణ దిశగా లంక చేరగా ధరణికోటలో కొలువుతీరిన మరో ప్రసిద్ధ దేవుడు వినాయకుడు. కేతుగ్రహ దోష నివృత్తి కలిగించగల శక్తి ఇక్కడ గణపతి దేవుడికుందని భక్తులు విశ్వసిస్తారు. ధరణికోటలో కొలువుతీరిన మరో ప్రసిద్ధ దేవుడు వినాయకుడు. సర్వదేవతలకు మూలభూతుడు, సర్వవిఘ్న నాశకుడు అయిన గణపతి ఆలయాన్ని అలనాటి ఆంధ్ర శాతవాహన రాజుల రాజధానిగా చరిత్రపుటలో ఖ్యాతిగాంచిన ధరణికోటలో నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. కేతుగ్రహ దోష నివృత్తి కలిగించగల శక్తి ఇక్కడి గణపతి దేవునికుందని భక్తులు విశ్వసిస్తారు. ఆనాటి ఆలయం శిథిలమవ్వడంతో అదే స్థానంలో నేడు ఆధునికాలయం దర్శనమిస్తోంది. సువిశాలమైన స్థలంలో నిర్మించిన ఈ ఆలయంలో వాయవ్య దిశలో కలియుగ బ్రహ్మగా కీర్తించబడుతున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనమిస్తారు. కుమారస్వామి ఆలయం, నవగ్రహాలయంతో పాటు ఇతర దేవీదేవతల ఆలయాలు కూడా దర్శనమిస్తాయి. అమరలింగేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి ధరణికోట అనేటువంటి గ్రామంలో చక్కగా ఈ యొక్క సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం ఉన్నది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాత్. అంటే కొన్ని క్షణాల్లో వచ్చేటువంటి మృత్యువు కూడాను మన దరిచేరదట ఇక్కడ భస్మంతో అభిషేకం చేసుకున్నట్లయితే. అటులనే గంధంతో స్వామివారికి అభిషేకం ఉంది. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. అంటే గంధంతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఇక్కడ ఆలస్య వివాహాలకి. ఏ ఒక్క కార్యక్రమం అయితే మనకి కలిసి రావాలని చెప్పేసి మనం మనసులో సంకల్పం చేసుకొని స్వామివారికి అభిషేకం చేయించుకున్నామో అది తప్పకుండా ఆ సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారు చక్కగా కరుణిస్తాడు. కలియుగ వైకుంఠంగా నీరాజనాలు అందుకుంటూ అమరావతి క్షేత్రానికి సమీపంలో ఉన్న పవిత్ర క్షేత్రం వైకుంఠపురం. చారిత్రక మరియు ఐతిహాసిక ప్రాధాన్యం గల ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరాడు. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. కలియుగ కైలాసంగా నీరాజనాలందుకుంటున్న అమరావతి క్షేత్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర క్షేత్రం వైకుంఠపురం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు తీరుస్తూ నిత్య నీరాజనాలందుకుంటున్నాడు.
చారిత్రక మరియు ఐతిహాసిక ప్రాధాన్యం గల ఈ క్షేత్రంలో ఉన్న కొండపైనున్న గుహలో స్వామి నిర్గుణ నిర్వికార స్వరూపమై వెలిశాడని ప్రతీతి. విజయవాడ మార్గంలో ఉన్న ఈ క్షేత్రం సుందర ప్రకృతి రమణీయతను శోభిస్తుంది. అణువణువు ఇక్కడ చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆ కొండలను తాకుతూ ప్రవహిస్తున్న కృష్ణవేణి నదీమ తల్లి. ఆ నదిలో పడవలో జీవనయానం సాగిస్తున్న మత్స్య కార్మికులు చూపరుల మనస్సులను ఇట్టే ఆకట్టుకుంటారు. వైకుంఠపురాన్ని బంధ విమోచన క్షేత్రం అని కూడా అంటారు. పూర్వం ఒకప్పుడు వేర్వేరు కారణాల వల్ల విడిపోయిన అన్న చెల్లెళ్ళు రక్త సంబంధం తెలియక వివాహం చేసుకున్నారట. తరువాత తాము అన్నా చెల్లెళ్ళమని తెలిసాక బాధపడి చేసిన ఘోర మహాపాతకాన్ని ప్రక్షాళనం చేసుకోవడానికి చేతులకు సంకెళ్ళు వేసుకుని అనేక పుణ్య నదుల్లో స్నానాలు చేస్తూ తిరిగారట. చివరికి వైకుంఠపురంలో ఉన్న ఉత్తర వాహినిలో కృష్ణలో మునగ్గానే సంకెళ్ళు వాటంతటవే విడిపోయి వారికి కర్మ విముక్తి కలిగిందిట. ఆలయ ప్రధాన ద్వారం నుంచి పక్కకు వెళ్లి కొండమీదకు ఎక్కితే ఒక శిల మీద స్వామివారి నామాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. భక్తిభావాన్ని పెంచే ఈ నామాలు స్వామి ఇక్కడ శిలారూపుడైన నాటి నుంచి ఏర్పడినవని భక్తులు చెబుతారు. అలాగే స్వామి నామాలు ఉన్న శిలకు కొంచెం కింది భాగంలో ఉన్న రాతి మీద స్వామి అడుగులు, కర్ర గుర్తులు, గుర్రం కాళ్ల గుర్తులు మనకు దర్శనమిస్తాయి. స్వామి ఈ రాతి మీదుగానే కొండగుహకు చేరుకొని శిలారూపాన్ని ధరించాడన్న విషయానికి ఈ గుర్తులు నిదర్శనంలా కనిపిస్తాయి. నామాలు ఆనుకొని ఉన్న కొండగుహలోనే స్వామి నిర్గుణ నిర్వికార స్వరూపమై వెలసారని ప్రతీతి. స్వామి ఇక్కడ వెలువడం వెనక ఒక కథ ప్రచారంలో ఉంది. రెడ్డిరాజులు పరిపాలించేవాళ్ళప్పుడు ఆ రెడ్డిరాజులు పరిపాలించేటప్పుడు ఇక్కడ పైన దేవాలయం అనేటువంటిది ఏమీ లేదు. కానీ ఇక్కడ వాళ్ళు ఆవుల్ని మేపుతుంటే జన్ని ఆవు అనేటువంటి ఆవు ప్రతినిత్యం పాలు ఇవ్వకపోతుంటే ఎందుకని వచ్చి చూస్తే ఒక బాలుడు ఇక్కడ పాలు తాగుతూ కనపడ్డాడు. ఆయన్ని అదిలిచ్చేటప్పటికల్లా ఇందాక నేను చూపించాను బెత్తపోటు నామము అనేటువంటి పక్కన ఉన్నటువంటి ఆ దారి గుండా లోపలికి వెళ్ళి ఆ రోజు రెడ్డిరాజుల కలలో కనిపించి దేవాలయం కట్టించమని చెప్పటం వల్ల మరునాడు చూస్తే నిజంగానే నిధి దొరికింది. అక్కడ దేవాలయాన్ని నిర్మించారు. అప్పుడు రెడ్డిరాజులు నిర్మించినటువంటి దేవాలయం అండి ఇది. మరికొంతకాలం గడిచాక స్వామి విగ్రహం చెక్కించాలనుకుని ఒక శిల్పాచార్యుణ్ణి గుహలోకి తీసుకువెళ్లి దేవుని రాయిని చూపించారట. ఆ శిల్పి ఉలితో రాతి మీద కొట్టగా రక్తం చిమ్మిందట. తనకు ఆకారం అక్కర్లేదని, గాయం తగిలిన చోట మాత్రం మంచి గంధం పూయమని స్వామి చెప్పారట. అందుకే విగ్రహం లేనప్పటికీ ఇక్కడ పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కొండగుహకు కింది భాగంలో రాజా వెంకటాద్రి నాయుడు వెంకటేశ్వర స్వామి గుడిని పునర్నిర్మించారు. అలనాటి కట్టడానికి నిదర్శనంగా ఉన్న ఈ ఆలయంలో అణువణువు శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతుంది. ఆలయంలో కుడిపక్క ఆల్వారు స్వాములు, బీబీ నాంచారమ్మ అమ్మవారు, ఎడమ పక్క అలివేలుమంగ అమ్మవారు దర్శనమిస్తారు. ఇదే ప్రాంగణంలో ఉత్సవమూర్తులను కూడా ఏర్పాటు చేశారు. సకల భూషణధారుడైన స్వామి ఇక్కడ భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ.